ఈరోజు నేను చెప్పే వర్తమానము విశ్వాసికి ఉండవలసిన 5 ముఖ్య లక్షణాలు. 30వ కీర్తన 1వ వచనము నుంచి 12వ వచనం వరకు చదివితే ఆ విషయాలన్నీ మీకు కనబడతాయి. అయితే నేను ఆ విషయాలేమీ వివరించను కానీ డైరెక్ట్గా విశ్వాసికి ఉండాల్సినటువంటి ఆ లక్షణాలు, విశ్వాసికి తప్పకుండా ఉండాల్సినటువంటి ఆ 5 ప్రధానమైనటువంటి లక్షణాల గురించి నేను మీకు చెప్తానికి సిద్ధపడ్డాను. దేవుడే నాతో మనందరితో మాట్లాడునుగాక. నేనేదో ఇప్పుడు మైక్ పట్టుకుని మీకంటే ఒక 2 అడుగులు ఎత్తులో నిలబడి మాట్లాడుతున్నాను కానీ నేను దేవునికి విశ్వాసినే, మీరు దేవునికి విశ్వాసులే. నాకు కూడా వర్తిస్తుంది ఈ వర్తమానం. నేను మిమ్మల్ని చూసి ఇలా అంటున్నానంటే నన్ను 4 వేళ్ళు చూపెడుతున్నాయి. చాలామంది ఇది మిస్ అవుతున్నారు. చెప్పేవారు తమ కోసం అనుకోవట్లా, వింటున్నటువంటి మీకోసమే అనుకుంటున్నారు. మన పరిచర్యలో, సంఘములో మన ఆత్మీయ తండ్రి గారు నేర్పించిన ఈ క్రమములు ఎప్పుడు అలాగా మేము అనుకొనలేదు, ఎప్పుడు కూడా అనుకోము. చెబుతున్నది మొదట మాకు, తర్వాత మీకు. ప్రకటిస్తున్నది మేము పాటించకపోతే, చెబుతున్నది మేము చెయ్యకపోతే అది మీలో క్రియ చెయ్యదు. ప్రార్థించండి 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 అని బలగుద్దుతున్నాను అనుకోండి, నేను ప్రార్థన చేసుకోవట్లేదు అనుకోండి, నేను ప్రార్థనా జీవితానికి దూరంగా ఉన్నాను అనుకోండి, నేను చెప్పేది అది 1 గంట అయినా 2 గంటలైనా 3 గంటలైనా మీలో నాటబడదు. ఒకవేళ ఏదో బలవంతంగా రాసుకున్నా నేర్చుకున్నా సరే ఆ విత్తనం ఎదగకుండా అలాగే ఉండిపోతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మేము చేసేవే చెప్పడానికి మేము సంసిద్ధమవుతాం. మేము ఆచరించేవే, మేము పాటించేవే బోధించటానికి ధైర్యం చేస్తాం. లేదంటే వృధా ప్రయాస. హల్లెలూయా. మనందరము దేవునికి విశ్వాసులము. చెప్పండి, మనందరం ఎవరము దేవునికి విశ్వాసులం. విశ్వాసులమైనటువంటి మనం కలిగి ఉండాల్సినటువంటి ఒక 5 ముఖ్యమైన లక్షణాలు, ఒక 5 ముఖ్యమైన లక్షణాలు. ఈ 30వ కీర్తన ఎవరు రాశారంటే దావీదు గారే రాశారు. ఆ కీర్తన పైన ఏమనుందో తెలుసునా? గృహ ప్రతిష్టాపన గానము. దావీదు గారు ఒక ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లును ప్రతిష్ట చేయిస్తున్నారు. ఎవరితో? సేవకునితో. నేను ఎంత ప్రార్థన చేస్తాను, నాకెంత వాక్యం వచ్చు, నేను ఎంత ఆరాధన చేస్తాను, సేవకుడితో నాకు పనేంటి అనకూడదు. సేవకుడు మనకు కావాలి, దైవజనుడు మనకు అవసరం, దైవజనునితో మనకి పని ఉంది. దైవజనుడు మనకి కావాలి, మనకి ఉండాలి. హల్లెలూయా.
దైవజనుడిని పిలిచి తన ఇంటికి ప్రతిష్ఠ చేయిస్తున్నారు. ప్రతిష్ఠ ప్రార్థన అయింది. లోపలికి వెళ్ళారు. కార్యక్రమం అంతా జరుగుతుంది. ఈ టైంలో సేవకుడు దావీదు గారిని పిలిచారు. దావీదా, అయ్యా, దేవుడు నీకు ఈ గృహాన్ని ఇచ్చుటలో, ఈ చక్కని కార్యం చేయుటలో నీవు దేవునికి చెప్పవలసిన సాక్ష్యం చెప్పు అన్నారు. దేవునికి స్తోత్రం. ఈ విషయాన్ని మీరందరూ కూడా గుండెల్లో పెట్టుకోండి. మీ ఇంటి దగ్గర ఏదైనా ప్రార్థన కార్యక్రమం, ఏదైనా హౌస్ ఓపెనింగ్, పిల్లల బర్త్డే, మ్యారేజ్ డే, ఏదైనా కార్యక్రమం నిమిత్తమై మీ ఇంట్లో కూడిక, మీ ఆవరణములు ఏదైనా వేడుక ఏర్పాటు చేసుకున్నప్పుడు సేవకులను, సంఘాన్ని, మీ ఇంటి చుట్టుపక్కల వారిని పిలిచి వారి మధ్యలో దేవుడు మీకు ఎట్టి కార్యాలు చేశారో మీరు వివరించాలి. దేవుణ్ణి నమ్ముకున్నాక దేవుడు మీ కుటుంబంలో, మీ పిల్లల విషయంలో, మీ గృహం విషయంలో ఏం చేశారో మీరు చెప్పాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే వారికి స్వీట్లు, డ్రింకులు, టీలు, కాఫీలు, భోజనాలు, ఈ ఏర్పాట్లలో మునిగి తలమునకలై, ఏవండి, దేవునికి స్తోత్రం, అలా చేయటం వలన నీవు పెట్టుకున్న కార్యక్రమానికి అర్థం ఉండదు. నేను కొన్ని గృహ ప్రతిష్ఠిత ఆరాధనకు వెళ్ళినప్పుడు నిర్మోహమాటంగా చెప్తాను. వాక్యానికి ముందు కానీ వాక్యం తర్వాత కానీ ఆ ఇంటి వారిని పిలిచి సాక్ష్యం చెప్పండి. అవును, సాక్ష్యం చెప్పాలి. దేవుడు చేసిన మేలు, దేవుడు జరిగించిన ఉపకారం, దేవుడు జరిగింపచేసిన కార్యాన్ని సమాజములో సేవకులు ఎదుట, విశ్వాసులు ఎదుట, బంధువులు ఎదుట, నీవు పిలుచుకున్న ఆహ్వానితుల ఎదుట నిలబడి చెప్పాలి. నువ్వు చెప్పకపోతే వాళ్ళు ఏదేదో అనుకుంటారు. వాళ్ళ అత్తగారు వాళ్ళు సాయం చేశారట, వాళ్ళ తమ్ముడు ఏలూరులో పెద్ద ఉద్యోగం కదా సాయం చేశాడట, లేదంటే ఇటుకలు వాళ్ళ ఊరికినిచ్చారంట, సిమెంట్ అక్కడ మిగిలితే ఆయన ఇచ్చారంట అనుకుంటారు. ఎవరో ఒక ₹1,00,000 ఇస్తే, ఎవరో ఒక 50 సిమెంట్ కట్టలు ఇస్తే, ఎవరో ఒక 1000 ఇటుకిస్తే ఇల్లు అయిపోతుందా? ఏమండి, దేవునికి స్తోత్రం. నేను చాలాసార్లు చెప్తున్నాను, మరోసారి చెప్తున్నాను, ఇల్లు కట్టాలని చాలామంది అనుకుంటారు కానీ కట్టలేరు. చెప్పండి, ఇల్లు కట్టలేరు. దానికి దేవుని సెలవు ఉండాలా, దేవుని అనుగ్రహం ఉండాలా. కొంతమంది కడతారు కానీ ప్రారంభించరు, ప్రారంభించుకుంటారు కానీ నివసించరు, నివసిస్తారు కానీ సమాధాన, సంతోషము, ఆయుష్, ఆరోగ్యం ఆ ఇళ్లలో ఉండక తల మునకలై ఏడుస్తూ ఉంటారు. ఇన్ని ఉన్నాయండి. కాబట్టి దేవుని చలవ, దేవుని సెలవు చేత నువ్వు చిన్నది కట్టుకున్నా పెద్దది కట్టుకున్నా ఇల్లు అది దేవుని ద్వారా కట్టుకోగలిగావు. దేవునికి స్తోత్రం. అది నీది. హల్లెలూయా. కాబట్టి ఇంటి కోసం కానీ, బిడ్డల కోసం కానీ, భర్త కోసం కానీ, వ్యాపారం కోసం కానీ, ఉద్యోగం, దేని కోసం నువ్వు కూడిక పెట్టినా నీవు నిలబడి ధైర్యంగా దేవుడు నాకు ఇది చేశాడు, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దేవుడు నాకు ఇది ప్రసాదించాడు అని ధైర్యంగా చెప్పాలా. సిగ్గుపడకూడదు, భయపడకూడదు. మా వాళ్ళు ఏమనుకుంటారో, మా వాళ్ళు ఏదన్నా ఇన్సల్ట్ చేస్తారేమో, మా వాళ్ళు నన్ను
తక్కువగా చూస్తారేమో. వాళ్ళు తక్కువగా చూస్తే నీకేం పోతుంది? దేవునికి స్తోత్రం. చూడాల్సిన ఆయన చూస్తున్నాడు నిన్ను. హల్లెలూయా. చూడాల్సిన ఆయన చూస్తున్నాడు నిన్ను. పట్టించుకోవలసిన ఆయన పట్టించుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకునే దేవుడు ఉన్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు నిన్ను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆ కొద్ది మందిని బట్టి భయపడి సిగ్గుపడి నువ్వు దయచేసి దేవుని నామాన్ని మహిమపరచడానికి వెనకడుగు వేయకూడదు. దేవునికి స్తోత్రం. భోజనాలు ముఖ్యం కాదు, భోజనాలు ముఖ్యమే. పలహారాలు ముఖ్యం కాదు, ముఖ్యమే. దానికి ఉదాహరణ ఏమిటి? మార్త మరియా లాజరుల ఇంటికి ప్రభువారు వెళ్ళారు. మరియా ఆయన పాదాల దగ్గర కూర్చుని బోధ వింటుంది. మార్తేమో వండటంలో సిద్ధపరచటంలో తల మునకలై ఉంది. ఆ ఒత్తిడికి పనులు తెమలక టెన్షన్ పెరిగిపోయి కంప్లైంట్ చేస్తుంది. ప్రభువా, మరియ చూడు నీ దగ్గర కూర్చొని తీరుబడిగా మాటలు వింటుంది. నేను ఈ పనితో నేను చచ్చిపోతున్నాను, కాస్త సాయం చేయమని చెప్పి నా దగ్గరికి పంపవా అంటది. యేసు ప్రభు పొగుడుతారేమో, తన పనిని గుర్తించి నిజమే కదా మరియా వెళ్ళు అంటారేమో అని అనుకునింది. కానీ ప్రభు దానికి ఫుల్ రివర్స్గా అన్నారు. ఏమనంటే, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు కలిగి చింతిస్తున్నావు, తొందరపడుతున్నావు, టెన్షన్ ఫీల్ అవుతున్నావు. అవసరమైనది ఒక్కటే. దేవునికి స్తోత్రం. అంటే భోజనం అవసరం కాదని నేను చెప్పట్లేదు. భోజనం కంటే గొప్ప. ఏమండి, ఇది అత్యవసరం. అవసరం వేరు, అత్యవసరం వేరు, అనవసరం వేరు. అవసరం, అత్యవసరం, అనవసరం. నీవు దేనికి ప్రాధాన్యతనిస్తున్నావు? అత్యవసరానికి ఇవ్వాలి అని మార్తని గద్దిస్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంతమంది వస్తారు, అయ్యగారు వస్తారు, అమ్మగారు వస్తారు, మా బంధువులు వస్తారు. నీకు తెలుసు కదా, ప్లాన్ ఉంది కదా. ఆ ప్లాన్ ప్రకారం నువ్వు అన్నీ కూడా సిద్ధపడిపోవాలి. అప్పటికప్పుడు తలమునకలై ఇబ్బంది పడి, తొందరపడి, విచారం వచ్చి, టెన్షన్ వచ్చేసి సంతోషంగా చేసుకునే ఆ కార్యక్రమంలో దుఃఖానికి, కోపాలకి చోటు రానివ్వకూడదు. అది దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ఆ ప్రార్థనలు నీవు ఉండాలి. చాలా చోట్ల ప్రార్థనల్లో ఆ ఇంటివారు ఉండరు. ఆ ఇంటివారు ఉండరు కానీ అందరూ ఉంటారు. ఆ ఇంటోళ్ళు కనపడరు. ఎక్కడున్నారంటే భోజనాల దగ్గర ఉన్నారు. ఎక్కడున్నారంటే వాళ్ళు ఎవరో వస్తున్నారు, తీసుకొస్తాకి వెళ్ళారు. వారు లేకుండానే మేము కర్త కర్మ క్రియ, జై హింద్, హల్లెలూయా. రైట్. అలా చేసుకోకూడదు మనం ప్రార్థన. చూడండి, ఇల్లు ప్రతిష్ఠిత ఆరాధన జరిగింది. ప్రార్థనలు చేసి ఇంట్లోకి వెళ్ళిపోయారు. అందరు కూర్చున్నారు చక్కగా. ఇప్పుడు దావీదు గారిని పిలిచారు. పాస్టర్ గారు, దావీదు, నీ సాక్ష్యం ఏంటో చెప్పు అన్నారు. దేవునికి స్తోత్రం. నిలబడి సాక్ష్యం కాదండి, ఏకంగా పాటే పాడేశారు. చెప్పండి, దావీదు గారు ఎవరు? పాటల వీరుడు, ఆరాధన యోధుడు. హల్లెలూయా. నిలబడి తన సాక్ష్యాన్ని పాటగా, దేవుడు తనకు చేసిన కార్యం, తన కుటుంబ పక్షంగా జరిగించిన మేలును బట్టి ఏమండి రాగాలతో పాటే పాడేశాడు.
వల్లిచ్చేశాడు. ఆ కీర్తన 30వ కీర్తన. దేవుడు తనకి, తన ఇంటికి, కుటుంబానికి, గృహానికి, బిడ్డలకి చేసిన మేళ్ళన్నిటిని తలంచి మనసారా సాక్ష్య గీతం పాడాడండి. అది దావీదు గారి యొక్క సాక్ష్యము. ఆ సాక్ష్యములో 5 విషయాలు ఉన్నాయి. ఆ 5 విషయాలు ఎవరిని గురించి అనంటే, క్రీస్తుని కలిగిన విశ్వాసి, దేవుణ్ణి ఎరిగినటువంటి దైవ పిల్లల కోసం తప్పక కలిగి ఉండాల్సిన లక్షణాలు, తప్పక కలిగి ఉండాల్సినటువంటి 5 లక్షణాల గురించి దావీదు గారు చాలా ఓపెన్గా చెప్పారండి. దాంట్లో ఆఖరి వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు చూడండి, ఆలకించండి. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత చక్కగా, నీవు నా గోనె పట్ట, గోనె సంచి. గోనె సంచి మీ అందరికీ తెలుసు కదా. గోనె పట్ట ఎక్కడ ఉంటుంది? మీ గుమ్మం ముందు ఉంటుంది, ఇంటి ముందు ఉంటుంది, బాత్రూమ్ గుమ్మం ముందు, బెడ్రూమ్ గుమ్మం ముందు, కిచెన్ గుమ్మం ముందు. ఏమండి, ఏదైనా ఓపెన్ ఏరియా ఉంటే, అక్కడ వాషింగ్ మిషన్ అవన్నీ ఉంటే, అక్కడికి వెళ్ళే ఆ గవిడి దగ్గర గోనె పట్ట. దేవునికి స్తోత్రం. చాలా చీపెస్ట్ది గోనె బట్ట, చాలా విలువలేనిది. ఇంటికి ఎవరు వచ్చినా సరే ఆ గోనె బట్టని ఇలాగా తుడుచుకుంటారు, తొక్కుతారు. స్నానం చేసి రాగానే బాత్రూమ్ బయట ఉన్నటువంటి ఆ గోనె సంచలత ఆ డోర్ మ్యాట్ దగ్గర తుడుచుకుని ఆ తడంతా కూడా దానికి రాసుకుని అప్పుడు ఇంట్లోకి, వంటగదిలో చాలా చీపెస్ట్ మెటీరియల్ గోనె సంచి, గోనె పట్ట. దావీదు గారు అంటున్నారు ఇక్కడ, నా గోనె బట్ట విడిపించి. దేవునికి స్తోత్రం. చీపెస్ట్ మెటీరియల్ నుంచి దేవుడు చీఫ్గా చేశాడు మనల్ని. చీఫ్ వేరు, చీపెస్ట్ వేరు. చీఫ్ అంటే ముఖ్యమైన, ప్రధానమైన. మనకి చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి. చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి. హల్లెలూయా. చీపెస్ట్ నుంచి అంటే విలువలేని మట్టి లాంటి మన జీవితాలు, అందరి చేత తొక్కబడి, అందరి చేత గేలి చేయబడి, అందరి చేత విసరవేయబడి, అందరి చేత తోలనాడబడి, కళంకము, మచ్చ, డాగు, మురికి, కంపు అంతా అంటించుకున్నటువంటి మనలను మహిమ కలిగిన దేవుడు చీపెస్ట్గా ఉన్న మన బ్రతుకులను చీఫ్గా చేసేసాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందో లేదో? మట్టి నుంచి తీయబడినటువంటి మనలను దేవుడు మహిమగా మార్చేశాడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి 6 వరకు చదువుకుందాం ఒకసారి. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్లు
ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడిను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే, దేవునికి స్తోత్రం, వినండి, మనమే దేవుని ఇల్లు. మనలను దేవుడు తన ఇల్లుగా చేసుకున్నాడు. మనలను దేవుడు తన మందిరంగా మలుచుకున్నాడు. మనలను దేవుడు తన నివాస గృహంగా ఏర్పరుచుకున్నాడు. ఎంత గొప్ప విషయం అండి ఇది! ఎంత అద్భుతమైన సంగతి ఇది! ఆలోచించావా ఎప్పుడైనా? గోనె బట్ట లాంటి జీవితం మనది, పనికిరాని జీవితం, చీపెస్ట్ జీవితం. అలాంటి జీవితాన్ని దేవుడు ప్రధానమైనటువంటి, అతి ప్రాముఖ్యమైనటువంటి తన నివాసముగా, తన ఇల్లుగా, తన గృహంగా మనలను మలచుకున్నాడు, మనను పిలుచుకున్నాడు, మనను ఏర్పాటు చేసుకున్నాడు. మనమే దేవుని ఇల్లు. దేవునికి స్తోత్రం. విశ్వాసి అంటే ఏమండి, ఏదో చీపెస్ట్గా అనుకోవద్దు. నేను బిలీవర్ని, నేను విశ్వాసిని అని చెప్పుకోవడానికి సంశయిస్తున్నారు కొందరు. సంశయిస్తున్నారు. నేను యేసు ప్రభుని గుర్తించాను, యేసు ప్రభుని నమ్ముకున్నాను, యేసు ప్రభుకి ప్రార్థన చేస్తాను, యేసు ప్రభు మందిరానికి వెళతాను అని చెప్పుకోవడానికి కొంతమంది నామోషి, చెప్పుకోవడానికి కొంతమంది భయపడి సిగ్గుపడి తలదాచుకుంటా ఉన్నారు. సిగ్గుపడాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. భయపడి బ్రతకాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. తలదాచుకుని వెళ్ళాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటికి చెయ్యట్లేదు. కానీ నేను దేవుని ఇల్లు, నేను దేవుని గృహము, నన్ను దేవుడు తనకు నివాసంగా మలుచుకున్నాడు అని చెప్పుకోవడానికి మాత్రం చాలా మోమాట పడతా ఉన్నాం. ఎక్కడ తెలిసిపోతాదో అవతల వారికి నేను బిలీవర్నని, నేను రక్షించబడిన వ్యక్తినని, నేను క్రైస్తవురాలనని ఎక్కడ తెలిసిపోతాదో అని జాగ్రత్త పడుతున్నటువంటి దినాలు ఇవి. తెలియకుండా చాటుమాటుగా, తెలియకుండా అప్పుడప్పుడు చేసే భక్తిగా అలవర్చుకుంటున్నారు మరికొందరు. అయితే నేను తెలియచేస్తున్నటువంటి శుభవార్త ఏంటంటే, పనికిరాని మనలని, పారవేయబడిన మనలని, అల్పులమైన మనలని, నీచులమైనటువంటి మనలని మహిమ కలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వ లోకాలని పాలించుచున్న చక్రవర్తి అయిన దేవుడు ఎన్నుకొని, కోరుకొని, ప్రత్యేకపరుచుకొని నిన్ను తనకి ఒక ఇల్లుగా చేసుకున్నాడు. నన్ను దేవుడు తనకొక గృహంగా మలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గృహంగా మలుచుకున్నాడు మనల్ని. మనలో ఆయన ఉండాలి, మనలో ఆయన నివసించాలి, మనలో ఆయన కాపురం ఉండాలి అని
ఆశపడతా ఉన్నాడు. కాబట్టి నేను తెలియచేస్తున్న శుభవార్త ఏంటంటే, మనము దేవుని ఇల్లు. చెప్పండి, మనము దేవుని ఇల్లు. మనకంటూ ఒక ఇల్లు ఉంది, మనమేమో దేవుని ఇల్లు. మనము కట్టుకున్న ఇంట్లో, అద్దెకుంటున్న ఇంట్లో ఉంటాం, కానీ మనలో మాత్రం మనల్ని రక్షించుకున్న దేవుడు, మన స్థితిగతుల్ని మార్చిన దేవుడు, పరిశుద్ధపరిచిన దేవుడు, నీతిమంతులుగా చేసిన దేవుడు మనలో నివసించాలి, మనలో కాపురం ఉండాలి అని ఇష్టపడుతున్నాడు. ఆ విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మనము దేవుని ఇల్లు. దేవునికి స్తోత్రం. ఇల్లు, గృహము ఇంగ్లీష్లో హౌస్ అంటారు. చెప్పండి, ఇంగ్లీష్లో ఏమంటారు? హౌస్. హౌస్ అంటే 5 అక్షరాలు. 1 హెచ్, 2 ఓ, 3 యు, 4 ఎస్, 5 ఈ. హౌస్ అంటే గృహము, హౌస్ అంటే ఇల్లు. ఆ హౌస్లో ఏ విధంగా 5 అక్షరాలు ఉన్నాయో, దేవుని ఇల్లుగా మారినటువంటి మనం, దేవుని ఇంటిగా ఉన్నటువంటి మనలో ఆ 5 అక్షరాలకు తగినట్లుగా, ఆ 5 అక్షరాలు దేన్ని చూపిస్తున్నాయి? విశ్వాసికి ఉండాల్సిన లక్షణాలను చూపిస్తున్నాయి. చెప్పండి, విశ్వాసికి ఉండాల్సిన లక్షణాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ లక్షణాలు బట్టి నీవు విశ్వాసివా అవిశ్వాసివా ఈజీగా చెప్పేయచ్చు. నీవు దేవుని బిడ్డవా దేవుని బిడ్డవి కాదా ఇట్లే చెప్పేయచ్చు. తెల్ల బట్టలు వేసుకొని, నేను తగిలించుకొని, అలాంటి సంచోడు తగిలించుకొని, ఏదైనా స్టిక్కరు, బ్యాండ్, లేకపోతే ఏదన్నా ఇక్కడ పెట్టుకుని జేబుకి పినిస్ పెట్టుకుని, నేను క్రైస్తవుణ్ణి, నేను సేవకుణ్ణి అని మనం షో చేయాల్సిన పని లేదు. ఎందుకనంటే విశ్వాసి ఈ 5 లక్షణాలు కలిగి ఉంటాడు. విశ్వాసం అంటే ఈ 5 లక్షణాలు ఉండాలి. అవి ఉంటేనే విశ్వాసి. దేవునికి స్తోత్రం. ఆ 5 లక్షణాలు మనలో ఖచ్చితంగా ఉండాలి. ఆ లక్షణాలు ఏంటో నేను త్వరగా చెప్తాను. మొట్టమొదటిది హెచ్ అంటే ఇంగ్లీష్లో హాస్పిటాలిటీ, అంటే ఆతిథ్యమిచ్చుట. మొట్టమొదటిది విశ్వాసిలో ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే ఆతిథ్యమిచ్చుట. చెప్పండి, ఏంటది? హాస్పిటాలిటీ అంటే ఏంటిది? ఆతిథ్యమిచ్చుట. ఆతిథ్యం అంటే మన ఇంటికి అతిథులు వస్తారు, చుట్టాలు వస్తారు, బంధువులు వస్తారు, నీకు కావలసిన స్నేహితులు వస్తారు. వారు వస్తారు కదా అని రకరకాల ఐటమ్స్, వారు వస్తున్నారు కదా అని వెరైటీ వంటకాలు, వారికి ఏమి ఇష్టమో, వారికి ఏం కావాలో అడిగి తెలుసుకుని, అది ఎంత ఖరీదైనా సరే, అది ఎంత కష్టమైనా సరే, ఏదో విధంగా అరేంజ్మెంట్ చేసి మనం పెడతాం. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏమండి, వారి అమ్మగారు వస్తే ఒకలాగా ఆతిథ్యం, వారి అత్తగారులు మాంగారులు వస్తే ఒక రక. కొంతమంది నవ్వుకుంటున్నారు, అన్నయ్య ఏంటి మేము చేసేవి చెప్పేస్తున్నాడు అన్నయ్య అనుకుంటున్నారు ఏమో.
చేస్తున్నారమ్మా అలాగా? వాళ్ళ అమ్మగారు వచ్చారనుకో, ఏమండి, మొత్తం హాట్ హంగామా. అత్తమాంగారులు వచ్చారనుకో, కిడ్నీలో రాయ, కడుపులో గ్యాసో, తల తిప్పుడు. ఎందుకు తిప్పుడు? చెప్పట్లే, చూసారా? దేవునికి స్తోత్రం. అమ్మోళ్ళు వస్తే ఒకలాగా ఆతిథ్యం, అత్తమావయ్యలు వస్తే ఒకలాగా ఆతిథ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు నచ్చిన వారు వస్తే ఒకలాగా, నచ్చని వారు వస్తే ఒకలాగా. ఇది భౌతికంగా ఆతిథ్యం. ఇది నేను ఈ ఆతిథ్యాల గురించి చెప్పటం లేదు. విశ్వాసిలో ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే, హాస్పిటాలిటీ అంటే, ఆతిథ్యం ఇవ్వడం అంటే, నిన్ను ఏర్పరచుకున్న దేవునికి, నిన్ను ఎన్నుకున్న నీ దేవునికి, నీ హృదయాన్ని, నిన్ను తనకు గృహంగా మార్చుకున్న దేవునికి అన్ని వేళల ఆతిథ్యమిచ్చేదానివిగా, ఆతిథ్యమిచ్చేవాడివిగా ఉండాలి. అది హాస్పిటాలిటీ అంటే. దేవునికి స్తోత్రం. దేవునికి గౌరవము, దేవునికి ప్రాధాన్యత, దేవునికి మొదటి స్థానము, దేవునికి మొదటి ప్రేమ, దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వడమే హాస్పిటాలిటీ అంటారు, ఆతిథ్యమిచ్చుట అంటారు. దేవునికి స్తోత్రం. నేను మీ ఇంటి దగ్గర పాయాసాలు తిన్నట్టు, నేను మీ ఇంటి దగ్గర చేపల వేపుడు, చేపల కూర తిన్నట్టు, నేను మీ ఇంటి దగ్గర రవ్వ లడ్డూలు తిన్నట్టు నా యేసయ్య అటువంటివి ఏమీ తినరమ్మా. ఒకరికి రవ్వ లడ్డూలు ఇష్టమని చెప్పాను, ఇంక అప్పటి నుంచి ఎప్పుడు స్వీట్స్ తెచ్చినా రవ్వ లడ్డూలే. తిని తిని ఇసుకొచ్చేసింది రవ్వ లడ్డు. మొన్న అన్నయ్య రవ్వ లడ్డూలే తెస్తాడు, వద్దులే అన్నాను. తీరా ఇంకో స్వీట్ ఉందో దాంట్లో, నాకు తెలియదు. ఒకసారి సేమియా ఇష్టమని చెప్పాను ఒక చోట, ఇంక మొత్తం ఆదివారం సోమవారం అంకస్తమాను సేమియానే. ఇప్పుడు సేమియా అంటే బీపీ వచ్చేస్తున్నావు. చేపలంటే కొద్దో గొప్ప ఇష్టం అన్నాను. నీకు చేపల కూర, చేపల ఎగురు, చేపల వేపుడు, చేపలు అది, చేపలు ఇది, ఇంక చేపలంటే వద్దులే అంటున్నాను. ఏవండి, దేవునికి ఆతిథ్యం ఇవ్వడం అంటే సేవకులకి పెట్టినట్లుగా దేవునికి పెట్టాలేమో. మొదట వాయిలో తీసిన 5 గారులు అట్టుకొచ్చి ఫోటో దగ్గర, ఏమండి, సీరియస్గా ప్రార్థన చేస్తాను, సీరియస్గా తైల మీద ప్రార్థన. ఒక ఆయన వస్తారు ఎలాగా, అయ్యారండి అంటూ అంటారు. ఏంటంటే పులిహోరనో కొంచెం గ్లాసులో పెరుగు చట్నీ, నీళ్ళు కలిపేసిన పెరుగు చట్నీ. ఇప్పుడు నేను ప్రార్థనలు ఆపి తైలం ఆపేసి ఇప్పుడు అది అట్టుకుని వెళ్ళి ఎక్కడెట్టాలి? ఇక్కడ ఎట్టాలి, అక్కడ ఎట్టాలి. నా ప్రార్థన అయ్యేసరికి గంట అవుతుంది. ఇలాగ చల్లారిపోయి సేమలో, దోమలో, ఈగలో మొత్తం అన్నీ ఎక్కేసి దొల్లేసి పడుకుని కొన్ని కాలు పొంట ఉంటాయి అక్కడ. ఇప్పుడు అది నేను తినాలి. మీరేమో హాట్ ప్యాక్లో వేడివేడిగా తినేసి వేడివేడిగా చక్కగా టీ తాగేస్తే నా టీ ఏమో చల్లారిపోయి జీవులన్నీ పడిపోయి, అన్నయ్యకి ఎనవి అంటే ఇష్టం కదా, మొత్తం ఎనవి అన్నీ పడిపోయి దాంట్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తింటారా?
దేవుడు తాగుతారు అవి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం వాక్యాధారితమైనటువంటి విశ్వాసులుగా, వాక్యాన్ని పోల్చుకుని, వాక్యాన్ని బేస్ చేసుకుని, దేవునికి స్తోత్రం, మనం వెళ్ళాలి తప్ప ఆచారాలు ఎవరో చేశారు, అక్కడెక్కడో విన్నాం, అక్కడెక్కడో చూసాం అని వాక్యాధారిత పరిచర్యకు భగ్నం కలిగేటట్లు, అది చూసినటువంటి 100 మంది ఓహో ఇలా చెయ్యాలేమో అని గారెలు ఉన్నప్పుడల్లా 2 గారెలు ఎక్కడ ఫోటో దగ్గర, పాయాసం చేసినప్పుడల్లా గ్లాసులో అక్కడకు అంత పాయాసం, ఈయన మాసం వండుకుంటే 2 ముక్కలు తీసుకెళ్ళి ఎక్కడ ప్రార్థన ఉండదు. అక్కడ ఏముంటుంది? చేమలు, దోమలు, ఎలకలు ఎందుకు వస్తున్నాయి? ఈ మనం చేస్తున్న కొన్ని పనులు. నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, నీ దేవుడు, నీవు ఆరాధించుచున్నటువంటి దేవుడు సర్వశక్తుడు. ఆయన శరీరధారి కాదు, ఆయన ఆత్మస్వరూపి. దేవునికి స్తోత్రం. నువ్వేం పెట్టినా తినడాయినా, ఏం పెట్టినా త్రాగడాయినా, దేవుని పేరిట సేవకులు తింటాం, దేవుని పేరిట సేవకులమైన మేము ఆ పానీయాలు తీసుకుంటాం. ఏమండి, దేవునికి ఆతిథ్యం ఇచ్చుట అంటే దేవునికి నీ హృదయములో ప్రథమ స్థానం ఇవ్వటం, అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించటం, అన్నిటికంటే ఎక్కువగా దేవుని మాట వినటం, అది ఆతిథ్యము దేవుని కంటే. దేవుని మాట విను, దేవుణ్ణి ప్రేమించు. నీ వ్యాపారం తర్వాత, నీ భార్య తర్వాత, నీ బిడ్డ తర్వాత, చివరికి నువ్వు పెంచుకునే కుక్క పిల్ల తర్వాత దేవుడు. అన్నిటికంటే ముందర కాదు దేవుడు, అన్నీ అయిపోయాక దేవుడు. అందరికి ఇచ్చేసాక, అందరికి పెట్టేశాక, అందరికి పోసేసాక, ఇంకేదన్నా సమయం ఉందా, ఇంకేదైనా టైం ఉంటే అప్పుడు ప్రార్థన. దేవుడు తొలి స్థానం కావాలంటున్నాడు. దేవుడు నీ హృదయలో, నీ గుండెల్లో మొదటి స్థానం కావాలంటున్నాడు. ఎవరు మొదటి స్థానం ఇస్తారో, ఎవరు దేవుణ్ణి అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తారో, అన్నీ నా దేవుని తర్వాతే, దేవుడే ఫస్ట్ అని ఎవరైతే అంటారో వారే దేవునికి ఆతిథ్యం ఇచ్చేవారు. దేవునికి స్తోత్రం. అది అసలైనటువంటి భోజనం దేవునికి, అది బ్రహ్మాండమైనటువంటి విందు మన యేసయ్యకి. అలాంటి భోజనం పెట్టాలి మనం, అలాంటి విందు ఇవ్వాలి మనం. విశ్వాసిలో ఉండాల్సినటువంటి మొదటి లక్షణం హాస్పిటాలిటీ, అంటే ఆతిథ్యమిచ్చుట. ఆతిథ్యమిచ్చుట ఎవరికి ఇవ్వాలి? దేవునికి. నీవు విశ్వాసివి గనక, దేవుని కుమారుడివి గనక, దేవుని కుమార్తెవి గనక, దేవుని సేవకుణ్ణి గనక, దేవునికి నేను ఆతిథ్యం ఇవ్వాలి, మీరు దేవునికి ఆతిథ్యం ఇవ్వాలి. అది రెండవది ఓ అంటే ఒబీడియన్స్, అంటే విధేయత. నేను ఇంతకీ హాస్పిటాలిటీలో ఎగ్జాంపుల్ చెప్పలా. ఎగ్జాంపుల్ ఎవరంటే దావీదు గారే. ఎంత ఆతిథ్యం ఇచ్చాడు అంటే, రోజుకి 3 సార్లు ప్రార్థన అంట, 7 సార్లు ఆరాధన అంట. చెప్పండి, రోజుకి 3 మార్లు ప్రార్థన, 7 మార్లు స్తుతి ఆరాధన. దేవునికి ఎంత ఇష్టమండి అవి. దేవుడు ఎంత కోరుకుంటున్నాడు వాటిని.
నేను రాజుని, నేను చక్రవర్తిని, 40 ఏళ్ల బట్టి ఏకఛత్రాధిపతిగా ఏలుతున్నాను. నేను దేవునికి ప్రార్థన చెయ్యాలంటావా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలంటావా? ఆరాధన చెయ్యాలంటావా? నిలబడాలా? నిలబడితే నీ కాళ్ళలో సత్తువ పెరుగుతుంది. చప్పట్లు కొట్టాలా? కొడితే నీ చేతుల్లో కండరాల్లో బలం, సత్తువ పెరుగుతుంది. వెన్నుపూసకు సత్తువ పెరుగుతుంది. హల్లెలూయా. కొంతమందికి అవి అక్కర్లా, అందుకనే నిలబడరు, అందుకనే చప్పట్లు కొట్టరు, అందుకనే మోకాళ్ళు ఉనరు, అందుకనే దేవుణ్ణి మహిమపరచరు. అవి అక్కర్లొద్దు వారికి, అవి అవసరం లేదన్నట్టుగా. నో. ఎంత గొప్ప మహారాజైనా సరే దినమునకు 3 సార్లు ప్రార్థన, 7 సార్లు ఆరాధన, స్తుతి, ఆరాధన, నైవేద్యం దేవునికి ఇచ్చేవాడు. అది ఆతిథ్యం, దేవునికిచ్చే గౌరవం, దేవునికిచ్చే ఆ విలువ. అది రెండవది ఒబీడియన్స్. ఒబీడియన్స్ అంటే విధేయత. విధేయత విధేయత అంటే మాట వినుట. నోవా అన్నారు దేవుడు. అయ్యా చెప్పండి అన్నాడు. ఒక ఓడ కట్టాలయ్యా. అలాగే కడతానండి. దేవునికి స్తోత్రం. ఒక పెన్సిల్ ఉందా అతని చేతిలో? ఒక స్కేల్ ఉందా? అతను ఏమన్నా వడ్రంగి పనివాడా? అతను ఏమన్నా తాపీ మేస్త్రా, ఆర్కిటెక్చరా, ఇంజనీరా? అతను ఏమన్నా, దేవా నాకేమొచ్చాయా, తండ్రి నాకేం తెలుసయ్యా అన్నాడా? చెప్పండి, అన్నాడా? హల్లెలూయా అనలేదు. నోవా నువ్వు ఓడను నిర్మించాలి. నిర్మిస్తా. దేవుడు చెప్పాడు, కొలతలు ఇచ్చాడు, మోడల్ ఇచ్చాడు. దేవుడు చెప్పిన విధంగా, చెప్పిన చోట, చెప్పిన కొలతలతో, చెప్పిన ప్లాన్ ప్రకారం తన కుటుంబంతో కలిసి ఓడ కట్టాడు. ఎన్ని సంవత్సరాలు కట్టాడో చెప్పనా? 150 సంవత్సరాలు తాను, తన భార్య, తన 3 కుమారులు, 3 కోడళ్లతో కలిసి. ఏమండి, ఆ 8 మంది 150 సంవత్సరాలు కష్టపడితే ఓడ నిర్మితమైనది. దేవునికి స్తోత్రం. తన పని చేశాడో మానాడో మనకు తెలియదు. జీవనోపాధి ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు. విన్నాడు మాట, లోబడ్డాడు దేవుని మాటకి. దేవుడు చెప్పిన పని తూచా తప్పకుండా, ఏ విషయంలో కూడా కుడికి కానీ ఎడమకు కానీ జారకుండా. ఏమండి, దేవుని మాట ప్రకారం, దేవుని మాట ప్రకారం, దేవుని మాట ప్రకారం. దేవునికి స్తోత్రం. ఓడ కట్టడం ఒకంతైతే పూర్తయ్యాక అన్నాడు దేవుడు, భూమి మీద ఉన్న ప్రతి జీవిలో ఒక పోతు, ఒక పెంటు, ఒక ఆడ, ఒక మగ, జతలు జతలు చొప్పున ఓడలోకి చేర్చన్నారు. ఇది ఇంకెంత! దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఇంట్లో పెంచుకునే ఒక కోడిని మనం పట్టుకోలేము. ఒక్కోసారి 2-3 అనుభవాలు నేను ఎరుగుతును. అయ్యగారండి, నాటుకోడి ఇష్టం కదండి, వండుతామండి అన్నారు.
సరే, తీరా వెళితే వండలా, ఏదో వండారు. ఏదో వండని చెప్పిన తర్వాత చెప్తాను ఎందుకంతా. అప్పుడు నేను కంగారాగదు కదా, అమ్మ అది అన్నావు కదా, ఇది ఎట్టవేంటి అన్న. అయ్యగారండి దొరకలేదండి, 3 వరకు, పొద్దుట 11 గంటల నుంచి 3 వరకు తరుముతానే ఉన్నాం. దేనికోసం? కోడి కోసం. వాళ్ళ కోడి, వాళ్ళ ఇంట్లో కోడి, వాళ్ళ మేత్తనే కోడి, గుడ్డెట్టే కోడి, అటకెక్కే కోడి. దేవునికి స్తోత్రం. దొరకలేదంట. అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి, దేవునికి స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళు పట్టలేదని కాదు, వాళ్ళని ఏదో ఇన్సల్ట్ అని కాదు. మన ఇంట్లో ఉండే ఒక పిల్లిని, ఒక కోడిని, ఒక కుక్కని, మనం పెంచుకునే ఒక మేక, మనం పెంచుకునే ఒక పశువుని మనం ఒక్కోసారి దాన్ని ఆర్డర్లో పెట్టలేం మనం. అలాంటిది దేవుడేమన్నాడో తెలుసా? భూమి మీద ఉన్న ప్రతి జీవరాశిలో ఒక మగ ఒక ఆడ రెంటిని జతల చొప్పున వాడలోకి తీసుకెళ్ళు అన్నారు. దేవునికి స్తోత్రం. పులి, సింహం, తోడేలు, ఎలుగుబంటి, ఒంటె, గాడిద, జీబ్రా, పాము, ముంగిస, మేక, గొర్రె, పిట్టలు, జలచరాలు అన్నిటినీ జత చొప్పున చేర్చేశాడు. నేను అనుకున్నాను, నోవా నీకు ఎలా సాధ్యమైంది? ఏమండి, ఒక్కొక్కసారి ఇంట్లో మాహిదారిది ఒక్కొక్కటి ఉంది మాకు, దాన్ని నేను పట్టుకోలేను ఒక్కోసారి. హల్లెలూయా. నోవా గారిని అడుగుతూ ఉంటాను, ఎక్కడ చెప్పండి అంటే ఎక్కడని ప్రార్థనలు అడుగుతానమ్మా, కళ్ళు మూసుకొని అడుగుతాను, నోవా గారు ఎలా పట్టుకున్నారు, ఎలా విన్నాయి అవి, ఎలా వచ్చాయి మీ దగ్గరికి అంటే దేవుడు నాకు జ్ఞాపకం చేస్తాడు. నోవా దేవునికి విధేయత చూపాడు గనక నోవాకి అన్నీ విధేయత చూపాయి. ఏ ఆడపులి రా లోపలికి వచ్చేసింది, ఏ మగపులి రా లోపలికి. పుల్లో 2 ఆడమగ అంటారా, మగదాన్ని సింహం అంటారా నాకు తెలియదు నిజంగా, ఇప్పుడే వచ్చిన డౌటు. మీరు చెప్తే నేర్చుకుంటాం కానండి. 2 పులి అంటారా, ఆడపులి మగపులి అంటారా? వీరికి ఏదో తెలిసినట్టుగా మా బాబురావు గారికి పెద్ద బెళ్ళప్పు కూర్చొని, నాకు తెలిసింది ఏంటంటే ఆయనకి ఏమీ తెలియదని. సరేలేండి, ఆడపులి వెళ్ళంటే వెళ్ళిపోయింది, మగపులి వెళ్ళంటే వెళ్ళిపోయింది, తోడేలు. ఎంత అద్భుతమండి. నేను చెప్తున్న ఒకే మాట, నోవా దేవునికి విధేయత చూపాడు. నోవాకి సమస్తము కూడా విధేయత చూపింది. యేసు రక్తములో కడగబడిన మనం, సంఘముగా చేకూర్చబడిన మనం, దేవుని పిల్లలమని నామకరణం చేయించుకున్న మనం, క్రైస్తవులు, క్రిస్టియన్స్ అనట్లేదా మనల్ని? అంటున్నారు. భక్తుడు రాయుడు యేసు భక్తుడు అంటున్నారు, అంటలేదా? నీ పేరు ముందు యేసు, నీ పేరు ముందు సిలువ, నీ పేరు ముందు చర్చి, నీ పేరు ముందు క్రీస్తు అనట్లేదా? క్రైస్తవుడు రా, క్రిస్టియన్ రా అనట్లేదా? యేసు రక్తములో కడగబడి యేసు నామములో నువ్వు ప్రత్యేకించబడిన నీవు, నేను, మనము మనల్ని ఏర్పరచుకున్న దేవునికి, మనల్ని పిలుచుకున్న దేవునికి, తన ఇంటిగా మలుచుకున్న దేవునికి, దేవుని మాటకి విధేయత చూపాలి. అలా విధేయత చూపినప్పుడు ఏమండి,
లోబడి దేవుని మాటకి విధేయత చూపినప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీ మాట పవర్ పెరుగుతుంది, నీ అధికారం పెరుగుతుంది, నీ సత్తువ పెరుగుతుంది. నీవు ఆయన మాట విన్నప్పుడు నీ మాట నీ భార్య, నీ మాట నీ కొడుకు, నీ మాట నీ కూతురు, నీ మాట నీ పనివాడు, నీ మాట నీ తమ్ముడు వింటారు. అవసరమైతే నీకంటే ముందు పుట్టిన మీ అన్న, మీ అక్క కూడా నీ మాట వింటారు. ఎందుకో తెలుసునా? నీవు దేవునికి విధేయత చూపేదానివి, విధేయత చూపేవాడివి. దేవుని మాట వింటున్నారా? దేవుని మాటకి విధేయత చూపుతున్నారా? దేవునికి లోబడితే మనకి అన్నీ లోబడతాయి. నోవా దేవునికి లోబడ్డాడు, విధేయత చూపాడు కనుక నోవాకి అన్నీ లోబడ్డాయి. భార్య లోబడి, కొడుకులు లోబడి, కోడళ్ళు లోబడి 150 సంవత్సరాలు. మావయ్య ఇంకెంతకాలం అన్నారా? ఏ కోడలన్నా అనలేదు. మధ్యాహ్నం టీ ఇచ్చి సాయంకాలం ఎప్పుడు వెళ్తారు మావయ్య గారు? సాయంకాలం భోజనం వండి ఉదయాన్నే బస్సు ఎక్కి వెళ్ళిపోతారా? టిఫిన్ చేసి వెళ్తారు. అంటే టిఫిన్ కోసం, 2 ఇడ్లీల కోసం. దేవునికి స్తోత్రం. అలా ప్రశ్నించలేదు కోడళ్ళు. ఎంతకాలం మావయ్య, మేము పెళ్లి చేసుకున్నాం, సంసారం చేసుకోవద్దా? ఇది నేను విషయం వచ్చినప్పుడు చెప్తాను. 150 సంవత్సరాలు కొడుకులు కోడళ్ళు, నోవా భార్య దేవుని కొరకు సమర్పించేసుకొని ఆ పనిలోనే ఉన్నారు. ఆ ధ్యాసే ఉంది తప్ప వేరే ధ్యాస వారి మీదకి రాలా. అందుకనే దేవుడు నిందారహితుడు, నీతిమంతుడు, నిష్కలంకుడనే గొప్ప గొప్ప బిరుదులు ఇచ్చేశాడు. ఏ క్లాస్ అయిన బిరుదులు ఇచ్చాడు. ఎవరికి? ఎందుకు? విధేయత. ఊరికనే వచ్చేస్తాయా గిఫ్ట్లు? ఊరికనే వచ్చేస్తాయా బిరుదులు? ఊరికనే పొందేసుకుంటామా? హల్లెలూయా. ముందుకు వెళదాం. 3వ పదం యు. కొంతమంది అనుకుంటున్నారు మాకు తెలుగే సరిగా రాదు, అన్నయ్య ఏంటి రోజు ఇంగ్లీష్ చెప్తున్నాడు. ఇంగ్లీష్ అంటే నేనేం బోధించట్లేదు, కానీ హౌస్ యొక్క అర్థం, హౌస్లో ఉన్న అక్షరాలు ఒక్కొక్క అక్షరానికి ఏం అర్థం అని చెప్తున్నాను. మొదటి హెచ్ హాస్పిటాలిటీ, ఆతిథ్యము ఇవ్వాలి. 2 ఓ ఒబీడియన్స్, విధేయత. 3 యు అంటే యూనిటీ, తెలుగులో ఐక్యత. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఐక్యత కావాలి. సంఘానికి ఐక్యత, సేవకుల మాకు ఐక్యత, పెద్దలకు ఐక్యత, సండే స్కూల్ పిల్లలకు ఐక్యత, స్త్రీల సమాజానికి ఐక్యత, వంట చేసేవారికి ఐక్యత, వడ్డించేవారికి ఐక్యత. యూనిటీ, ఏక మనస్సు, ఏక ఆత్మ, ఐక్యపరుచు ఆత్మ. దేవునికి స్తోత్రం. ఐక్యత లేనప్పుడే దెబ్బైపోతాం మనం. కుటుంబంలో యూనిటీ లేదు, సంఘములో ఐక్యత లేదు, పరిచర్యలో ఏకాత్మ లేదు, అక్కడే సాతాను దెబ్బ కొడతాడు. యూనిటీ చాలా ప్రధానం. మనమందరము కూడా ఒకే రక్తములో కడగబడ్డాం. మనందరము కూడా ఒకే నామాన్ని ధరించుకున్నాం. మనందరము కూడా ఒకే ఆత్మను పొందుకున్నాం. మనందరము కూడా ఒకే వాక్యాన్ని, ఒకే వాక్యం. కొద్దో గొప్ప తెలుసునోడు కదా, నాకో బైబిల్, నాకో వాక్యం లేదు,
నీవు నిన్నగాక మొన్న బాప్తిసం తీసుకున్నావు కదా అని నీకో బైబిల్ లేదు. నాకిచ్చే ఆత్మ వేరు కాదు, మీకిచ్చిన ఆత్మ వేరు కాదు. మనందరము కూడా ఒకే వాక్యం, ఒకే ఆత్మ, ఒకే నామం. భేదాలు వద్దు. దేవునికి స్తోత్రం. రంగు భేదం, కుల భేదం, మత భేదం. ఒక పాస్టర్ గారు కర్చీఫ్ పడిపోయింది. వెనకాల ఉన్నటువంటి ఇంకొక ఆయన తీశాడు. అయ్యి బాబోయ్, అమ్మ వేసి రక్తం తీసి, మీరు మాలా అన్నారంట. మీరు మాలా అంటే మాలా, మాదిగా, కాపా, రెడ్డియా అన్నట్టు. దేవునికి స్తోత్రం. అంటే ఆయనకి ఆ భావం ఉండకపోవచ్చు. అయితే వినిన వారందరూ కూడా, ఆలకించిన వారందరూ కూడా, ఓహో వారు ఆయన, వీరి ఏళ్ళ వాళ్ళు, అయ్య బాబోయ్ వీడు చిచ్చి చిచ్చి హే అదా. దేవునికి స్తోత్రం. ఈ పిచ్చి పోవాలి, ఈ పిచ్చి చావాలి. 10 సంవత్సరాలైనా, 5 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా ఆ పిచ్చిలోనే, పిచ్చి పిచ్చి, కుల పిచ్చి, ధన పిచ్చి, రంగు పిచ్చి, స్టైల్ పిచ్చి, పిచ్చి. ఒకే రక్తమా, ఒకే రొట్టె, ఒకే పానమా, ఒకే వాక్యమా, ఒకే ఆత్మ, ఒకే బాప్తిస్మమా, ఒకే క్రమమా? అయితే లోపల మాత్రం భేషజాలు. అంటే అంటే ఇంకా తోలు తీయబడలేదన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుడు బలి అర్పణ కోసం మోషేకి ఏమని చెప్పాడో తెలుసునా? తోలు తీయాలి. ఆ తోలు ఏంటో తెలుసా? ఈ పిచ్చులు. నన్ను ఓ నలుగురిని తోలు తీసేశారనుకోండి, అంటే మామూలుగా చనిపోయాక తోలు తీసేశారనుకోండి, ఈ తల చేతులు ఇవన్నీ తీసేసి ఓ 10 ఇంటిని అలా పెట్టారనుకోండి, ప్రశాంత్ ఏడి మీరు కనుక్కోగలరా? మొహం ఉందనుకో కనుక్కోవచ్చు. ఒకవేళ చేతులు కాళ్ళు ఏమైనా ఉంటే, ఏదైనా వంకలు టెంకర్లు వస్తే గుర్తుపట్టేయచ్చు మీరు. కొంతమంది ఉన్నారు గుర్తుపట్టి వాళ్ళు. హల్లెలూయా. కనుక ఆ తోలు తీసి, ఆ మొహం తీసి అక్కడ పెట్టి, ఎవరు ప్రశాంత్, ఎవరు జాన్ వర్డ్, ఎవరు జాన్ రాస్ కనుక్కోండి అంటే మనం కనుక్కోగలమా? లోపలికి వెళ్ళి ఆ మార్చురీలోకి వెళ్ళి కనుక్కోలేము. దేవునికి స్తోత్రం. అందరూ ఒక్కటే. అదేవిధంగా సంఘంలో కూడా మనమంతా ఒక్కటే. భేదాలొద్దు, కుల వివక్ష వద్దు, డబ్బు ప్రాతిపదిక, ఉద్యోగము, వ్యాపారము, నీకేదో ఉంది వద్దు. మనమంతా యేసు రక్తములో కడగబడి, యేసు నామాన్ని ధరించుకొని, యేసయ్య ఆత్మచేత నింపబడి, యేసు కొరకు జీవిస్తున్నటువంటి దేవుని పిల్లలము. హల్లెలూయా. పోయిన వారం ప్రసంగం చెప్పాను కదా, ఏవండి, అపోస్తలుల బోధయందును, అపోస్తలుల సహవాసమందును
మీరు మీరు తీసుకోవాల్సిన విషయం ఏంటంటే అందును 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 అందును, అది బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును. అంటే ఐక్యత అండి, ప్రతి దాంట్లో కలవాలి. ప్రతి దాంట్లో కలిస్తేనే యూనిటీ, ఐక్యత. నేను వేరు, నువ్వు వేరు, వాళ్ళ వేరు, వీళ్ళ వేరు. ఇక ఎప్పుడు విడగొట్టడమేనా? ఇంటి దగ్గర విడగొట్టడమే, గుళ్ళోనూ విడగొట్టడమే కొంతమంది. వారి పనే అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విడగొట్టడం సైతాను బుద్ధి, కలపడం దేవుని బుద్ధి. ఏ బుద్ధి కలిగి ఉన్నావో, ఏ బుద్ధితో మసలుకుంటున్నావో, ఏ బుద్ధితో జీవిస్తున్నావో ఒక్కసారి కుదురుగా ఆలోచించు. మనకు ఆ బుద్ధొద్దు, విడదీసే బుద్ధొద్దు, కొంపర్లు పెట్టే బుద్ధి మనకొద్దు. అది సైతాన్ గడిది, నల్లోడిది, ఆ కుల్లోడిది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నల్లోడిది, కుల్లోడిది, వాడి బుద్ధి మనకెందుకు? చిచ్చి. ఏవండి, కలిసి మెలసి ఐక్యతను కాపాడుకుందాం. ఐక్యత చెదరిపోకుండా ప్రయాసపడదాం. ఐక్యత కోల్పోకుండా తగ్గించుకుందాం. ఐక్యత పాడవుతుందని నీవే ముందుగా సారీ చెప్పాలి. ఐక్యత పాడవకూడదు. మన గురి ఏంటంటే యూనిటీ పాడవకూడదు, ఐక్యత పాడవకూడదు. అది పాడవకూడదంటే నువ్వే సారీ చెప్పు భార్యకి, నువ్వే క్షమించమని అడుగు భర్తని. దేవునికి స్తోత్రం. నామోషి ఏం కాదండి. నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు, నీ గురువు, నీ దైవజనుడు. తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. హల్లెలూయా. ఐక్యత, ఐక్యత, ఐక్యత మనకి చాలా అవసరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలుగవది ఎస్. టైం అవుతా ఉంది. ఎస్ అంటే సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే తెలుగులో భద్రత. భద్రత. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని వాక్యం చెప్తుంది. నిజమే. మనలను కాపాడే కాపరి, మనం ఆరాధించే దైవము మనలను కాపాడుటలో కునుకడు, నిద్రపోడు. అటువంటి సర్వశక్తుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఎస్ అంటే సెక్యూరిటీ, భద్రత అంటున్నామే. ఏంటి విశ్వాసిలో ఉండాల్సినటువంటి ఈ నాలుగవ లక్షణము? ఏంటి భద్రత? ఏంటి సెక్యూరిటీ? ఇంటికి కాపలాగా కుక్క, మనిషికి కాపలాగా బాడీ గార్డ్, ఆఫీస్కి కాపలాగా సెక్యూరిటీ గార్డ్, నాయకులకైతే ఇంకా పెద్ద పెద్ద సీసీ క్యాములు, ఇక రకరకాల సెక్యూరిటీ. ప్రధానమంత్రి గారికి అయితే ఎస్పీజీ బలగాలంట. ఆ ఎస్పీజీ మొన్నే విన్నాను. ఆ ఎస్పీజీ బలగాలులో ఉన్నటువంటి ఆ 100 మందిలో ఏమండి, ఒక్కడైనా సరే మన స్టేట్కి సంబంధించిన డీజీపీ కంటే హై అంట అతను. మన రాష్ట్రానికి పోలీస్ బాస్ ఉంటారు, డీజీపీ అంటారు. ఆ డీజీపీ అయినా సరే మన రాష్ట్రాన్ని నిలబెట్టి కూర్చోబెట్టే అధికారం పోలీసు వారు, ప్రభుత్వం వారికి ఇచ్చింది. అలాంటి బాస్ కూడా ఆ ఎస్పీజీ దగ్గరికి వెళ్ళి నిలబడాల్సిందే. ఎస్పీజీ అంటే ఎవరు? సెంట్రల్ ఫోర్స్ అన్నమాట. అంటే ప్రధానమంత్రి గారిని కాపలా కాయాల్సిన, సెక్యూరిటీ చేయాల్సినటువంటి దళం. ఒక 50 మంది.
ఆ 50 మందిలో ఒక 20 మందో 30 మందో ఆయన కూడా ఉంటారు. వారిలో ఒక్కడు కూడా మన బాస్ కంటే ఎక్కువేనంట, అంటే మన డీజీపీ కంటే ఎక్కువేనట. కనీసం నేను రాష్ట్రానికి డీజీపీని, నేను ఒక్కసారి ఆ ఎదరికొస్తాను, ప్రధాని గారిని దగ్గర నుంచి చూస్తానన్నా సరే ఒప్పుకోరంట. హల్లెలూయా. ఒక 2 నెలల ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలట. నేను దగ్గర నిలబడతాను, నేను పోలీస్ బాస్ని అన్నీ 2 నెలల ముందు అప్లై చేసుకుంటే వాళ్ళంతా చెకింగ్ చేసి మనకు తెలియకుండానే ఏంటి అన్ని ఫోన్లు ఇంటర్నెట్లు అన్నీ చూసి అప్పుడు పర్మిషన్ ఇస్తే ఆ గ్యాలరీలో ప్రధానమంత్రి గారు అంత దూరం నుంచి వెళ్తారు, ఎదరు నిలబడవచ్చు అనమాట. ఎవరు? పోలీస్ బాస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను, తమను ఖాయమని పెట్టుకున్న ఆ ఎస్పీజీఎఫ్ బలగాల చేతిలో హతులైపోయిన నాయకులు కూడా లేకపోలేదు. ఇందిరాగాంధీ గారిని చంపింది ఎవరు? ఆ ఎస్బీజీఎఫ్లో సభ్యుడే ఒకరు. దేవునికి స్తోత్రం. బయట నుంచి వచ్చిన ఆయన కాదు, తన ప్రాణాన్ని కాపాడటానికి లక్షల రూపాయలు జీతం ఇచ్చి పెట్టుకున్న ఆ సాయుధ బలగాల్లో ఒకడు అతి దగ్గర నుంచి కిరాతకంగా కాల్చిపాడేశాడు. హల్లెలూయా. పెంచుకున్న కుక్కలు కరిచి చంపేస్తున్న యజమానుల్ని, సెక్యూరిటీ గార్డులు కంపెనీలు కన్నం వేస్తున్నారు. అయితే మనకు కాపరి ఎవరు అనంటే, మనలను కునుకక కాపాడుతున్న దేవుడే మనకు ప్రధాన కాపరి. దేవునికి స్తోత్రం. యాకోబు అనే వ్యక్తి ఉన్నాడు. అర్ధరాత్రి భయంకరమైనటువంటి కికారణ్యములో ఉన్నాడు. ఏమండి, ఏ క్లాస్గా ఒక రాయిని తలగడగా చేసుకుని ఏ క్లాస్గా నిద్రపోయాడు. మనకి 6x6 డబల్ కాటు, పైనేమో సీలింగ్ ఫ్యాను, ఎడం పక్కనేమో కూలరు, కుడి పక్క నుంచేమో చెప్పరండి ఏసీ, కుడి పక్క నుంచి అదే వాస్తు బాగుంటే కుడు, వాస్తు బాగాలేకపోతే ఎడమనుకోండి. వాస్తు నాశన భవన సరే, కుడి పక్కన ఏసీ, ఎడం పక్క నుంచి నాకెక్కడదండి కూలర్ అనొచ్చు మీరు. ఏదైనా కూలర్ తక్కువ రేట్లో ఉంటే కొనిపెట్టండి ప్రశాంత్ గారు అని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. కానీ టేబుల్ ఫ్యాన్ ఉందిగా, కూలర్ స్థానంలో టేబుల్ ఫ్యాన్ ఆడుతున్నారు పక్కనే, పైన సీలింగ్ ఫ్యాన్. అన్నీ తిరుగుతున్నా సరే, రాత్రంతా 5 యూనిట్లు కరెంటు అయినా సరే 5 సార్లు ఎగుతున్నారు నిద్ర పట్టక, అటు ఇటు దొలుతున్నారు. నేను అంటాను, యాకోబు కేకారణ్యములో ఒక రాయిని తలదిండుగా చేసుకుని హ్యాపీగా పడుకున్నాడు తెల్లారి వరకు. యాకోబా, మీకు డీప్ స్లీప్ ఎక్కడి నుంచి వచ్చింది? దేవునికి స్తోత్రం. సునీత కొంచెం బ్యాక్ పెయిన్తో అప్పుడు బాధపడేది. ఇప్పుడు దేవుని మహాదైవలు ఇప్పుడు ఆ బాధ లేదు, దేవుడు తగ్గించేశారు. తన కోసం డాక్టర్లు ఒక సజెస్ట్ చేశారు, ఒక రకమైన దిండు. మొదట ఎత్తుగా ఉంటుంది, తర్వాత సన్నగా ఉంటుంది. ఆ దిండు 4,000 రూపాయలు ఒక దిండు. హల్లెలూయా. ఆ దిండు వాడాలి, అది వేసుకుని పడుకోవాలి అని చెప్పారు. దేవునికి స్తోత్రం. అది వేసుకు పడుకున్నా సరే నిద్ర పట్టదు. ఏసీ తిరుగుతున్నా, ఫ్యాన్ తిరుగుతున్నా, ఎటువంటి సౌండ్ రాకుండా పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉన్నా, లైట్లన్నీ ఆఫ్లో ఉన్నా సరే నిద్ర పట్టదు. మరి కికారణ్యములో ఎలుగుబంట్లు తిరుగుతున్నా, పులులు తిరుగుతున్నా, పాములు తిరుగుతున్నా, తోడేళ్ళు తిరుగుతున్నా, రకరకాల పక్షులు అరుస్తూ ఉన్నా సరే యాకోబు రాయిని తలదిండుగా చేసేసుకుని ఏ క్లాస్గా పడుకున్నాడండి. కారణం ఏంటంటే, నన్ను కాపాడే దేవుడు కునుకడు అంటే అర్థం ఏంటంటే,
ఆ దేవుని మీద ఆనుకోవాలి, ఆ దేవుని పైన ఆధారపడాలి, ఆ దేవునికే మొర్ర పెట్టాలి, ఆ దేవుణ్ణి శరణు చొచ్చాలి. అది విశ్వాసిలో ఉండాల్సిన 4వ లక్షణం. దేవునికి స్తోత్రం. నీకు ఫుల్ సెక్యూరిటీ నీ దేవుడు, నీ కాపరి, నీ ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. నాకు ఆయన ఉన్నాడు, భయం ఏంటి? నా దేవుడు ఉన్నాడు, నాకు దిగులేంటి? నా దేవుడు నన్ను విడిచిపెడతాడా? నా దేవుడు నన్ను మరిచిపోతాడా? నా దేవుడు నాకు అన్యాయం చేస్తాడా? ఇలాంటి మాటలు రావాలి మన నోటంట. అలాంటివి రావట్లా. ముంచుతాడో తెలుస్తాడో, ఉంటామో పోతామో, అవుతాదో అవ్వదో, చేస్తాడో చెయ్యడో, ఇస్తాడో ఇవ్వడో. హల్లెలూయా. అంటే నీ సెక్యూరిటీ, నీ భద్రత ఏంటో నీకు తెలియట్లా. యాకోబు చెప్తున్నాడు, నా భద్రత, నా కాపుదల నా దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకనే నిశరాత్రి ఆ భయంకరమైనటువంటి అడవిలో రాయిని తలదిండుగా చేసుకుని నెంబర్ 1గా పడుకున్నాడు. ఏ హాని కలగలేదు. కలగదండి, దేవుని వాగ్దానం. విశ్వాసులు ఉండాల్సిన 4వ లక్షణం ఏంటంటే దేవుణ్ణే నమ్ముకోవాలి, దేవునిపైనే ఆధారపడాలి, దేవుని శరణు మాత్రమే జొచ్చాలి, దేవుని మీదే ఆశ పెట్టుకోవాలి, దేవునిపైనే నమ్మకం పెట్టుకోవాలి. ఇంకెవరు వద్దు. 5వది చివరిది ఈ అంటే ఎటర్నిటీ. ఎటర్నిటీ అని అంటే నిత్య జీవము. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ లోకం మనకి శాశ్వతం కాదు, పరలోకమే మనకి శాశ్వతం. ఈ లోకంలోనికి మనం వచ్చినప్పుడు ఏమీ తేలేదు, ఈ లోకంలో నుంచి పోయేటప్పుడు మనం కూడా ఏమీ తీసుకొని పోము. మనందరము కూడా మహామహిమలో నివసించాలి. మనందరము కూడా దేవునితో పాటు సదాకాలం ఉండాలి. మనందరి అసలు జీవితం పరలోకం. అది అసలు జీవితం. మన విలువ, మన ఖ్యాతి, కీర్తి, ఘనత అంతా అక్కడ. ఈ భూమి మీద ఉన్న ఆశల్ని, ఈ భూమి మీద ఉన్న కోరికల్ని అతిగా ప్రేమించక, కొంతకాలం బతకాలి, కొంతకాలం ఉండాలి కనుక జస్ట్ మన అసలైన తీర్మానం, అసలైన గురి, అసలైన గమ్యం, మనం సదా నిలిచే స్థలం, ఆకలి లేని, నిద్ర లేని, దప్పిక లేని, మరణం లేని, రోగం లేని, వ్యాధం లేని, కన్నీరు లేని ఆ దేవుని స్థలం, ఆ పరిశుద్ధ లోకం, నిత్య జీవములో మనం ప్రవేశిస్తాం. ఆ నిత్య జీవాన్ని సంపాదించుకున్న వారం, ఆ నిత్య జీవానికి మనం స్వతంత్రులం. ఆ నిత్య జీవానికి సంబంధించినటువంటి వారం మనం. ఆ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. నేను పైవాడని. దేవునికి స్తోత్రం. నా దేశం పరలోకం, నా గమ్యం పరలోకం, నా జీవితం నిత్య జీవం, నేను యేసుతో సదాకాలం. ఇదే విశ్వాసి యొక్క 5వ లక్షణం. దేవునికి స్తోత్రం. అది నాది, ఇది నాది, అది నాకు, ఇది నాకు కాదు 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 కాదు. నాది పరలోకం, నా స్థితి పౌరస్థితి అది, నా గురి గమ్యం అది. కండ్లు మూసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, మమ్మల్ని మీ గృహంగా ఎన్నుకున్నారు, మమ్మల్ని మీ ఇల్లుగా మలుచుకున్నారు, మమ్మల్ని మీ మందిరంగా చేసుకున్నారు. అలా మార్చబడిన మేము ప్రభువా, నీవు చెప్పినట్లుగా, నీ వాక్యములో ఉదహరించబడినట్లుగా మేము మీకు ఆతిథ్యం ఇచ్చేవారిగా, మీ మాటకి, ఎందుకనంటే మీరు మా యజమాని, తండ్రి, మా నాయకుడు కనుక మీ మాటకి నాయన విధేయత చూపేవారిగా, ఏక మనసుతో, ఏకాత్మతో, భేదాలు పెట్టుకోకుండా
మీరే మా కాపరి సంరక్షకుడు అని మిమ్మల్ని నమ్ముకుంటూ మేము ఆ నిత్యత్వం కొరకు వాగ్దానం పొందిన వారమని ఎరిగి ఆ వాగ్దాన దేశం కొరకు ఎదురు చూసే భాగ్యం మా అందరికీ దయచేయండి. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.